తెలంగాణ సచివాలయంలో అక్రమ పోస్టింగ్స్ వ్యవహారం సంచలనం రేపుతోంది. ముఖ్యమంత్రి కేబినెట్ అనుమతితో ఇవ్వాల్సిన పోస్టింగ్స్ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చుకుంటూ పోతున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ ఉద్యోగులుగా చూపిస్తూ ఏళ్లుగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు పొందుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. అసలు సెక్రటేరియట్ పోస్టింగ్స్ విషయంలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. తెలంగాణ సచివాలయంలో అక్రమార్కులు తిష్టవేశారు. దశాబ్దాలుగా వివిధ శాఖల్లో పాతుకుపోయారు. 1-2 శాఖల్లో లేని పోస్టులు సృష్టించి ప్రమోషన్లు అనుభవిస్తున్నారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖల్లో డిప్యూటీ సెక్రటరీ పదవిని అదనంగా సృష్టించారు. వాస్తవానికి ఆ శాఖలో 3 డిప్యూటీ సెక్రటరీ పదవులు మాత్రమే ఉన్నాయి. రైన్ షాడో ఏరియా డెవలప్మెంట్ అని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో లేని డిప్యూటీ సెక్రటరీ పదవిని అసిస్టెంట్ సెక్రటరీ లింగమూర్తితో భర్తీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు సెక్రటరీ. నిజానికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండి ఉద్యోగులు తక్కువగా ఉంటే కొత్త పోస్టు క్రియేట్ చేయడం కోసం ప్రిన్సిపల్ సెక్రటరీ కేబినెట్ కు ముఖ్యమంత్రికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అలాంటిదేమీ లేకుండా 3 డిప్యూటీ సెక్రటరీలను కాదని ఒక అసిస్టెంట్ సెక్రటరీకి డిప్యూటీ సెక్రటరీ పదవి కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేంటి? సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్లో కీలకంగా వ్యవహరించేటువంటి లింగమూర్తికి శాఖలో డిప్యూటీ సెక్రటరీ, ఇన్ఛార్జ్ ఈఎన్సీ పదవి ఇస్తూ సెక్రటరీ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని మిగిలిన అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లింగమూర్తికి డీఎస్ పోస్టింగ్ ఇవ్వడంపై సీఎస్ కు మిగతా అధికారులు ఫిర్యాదు చేశారు. ఆర్థిక శాఖలో అక్రమాలు కోకొల్లలు. అసలు శాఖకు సంబంధం లేని బయట వ్యక్తులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ గడిచిన కొన్నేళ్లుగా జీతభత్యాలు చెల్లిస్తూ వస్తున్నారు. ఐటీ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైన డైరెక్టర్ పివి రమణారావు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ కృష్ణారావులను 2023 డిసెంబర్ 18న ఆర్థిక శాఖలో నియమిస్తున్నట్టు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల్లో పివి రమణారావుకు 2024 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు నెలకు 2,50,000 చొప్పున 60 లక్షలను, ఎన్ కృష్ణారావుకు అదే 2 ఏళ్ల కాలానికి నెలకు 1,20,000 రూపాయల చొప్పున 28,80,000 చెల్లించడానికి అనుమతి ఇచ్చింది. దీంతో పాటు ఇద్దరికీ కలిపి 20% సీజీజీ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీల కింద 17,78,000, 18% జీఎస్టీ కింద 19,18,008 రూపాయలను కూడా చెల్లించాలని ఆదేశించింది. ఇలా మొత్తం కలిపి 1,25,74,080 రూపాయలు చెల్లించడానికి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాక అసలు ఆర్థిక శాఖలో లేని పోస్టులను సృష్టించి వాటికి జీతాలు, అలవెన్స్లు ఇవ్వడంపై ఇప్పటికీ ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. అటవీ శాఖలో పనిచేసే సీనియర్ స్టెనోగ్రాఫర్ బండా గాయత్రీదేవి డిప్యూటేషన్పై సీఎస్ ఆఫీస్కు వెళ్లారు. సెక్రటేరియట్లో పోస్టింగ్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రికి ఫిర్యాదు చేశారు. సచివాలయానికి సంబంధం లేని వ్యక్తిని సీఎస్ పేషీలో రెగ్యులర్ ఉద్యోగిగా నియమించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బయటి ఉద్యోగులను సెక్రటేరియట్లో చేర్చుకోవడం పెద్ద ఎత్తున లావాదేవీలు నడిచినట్టు ఉద్యోగులు చర్చించుకుంటూ ఉన్నారు. షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖలో షేక్ యూసఫ్ అనేటువంటి వ్యక్తి 20 ఏళ్ల క్రితం అవుట్సోర్సింగ్ పద్ధతిలో చేరాడు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా అతను షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సెక్రటరీ పిఏగా, పిఎస్గా వ్యవహరిస్తున్నారు. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రభుత్వ రహస్య ఫైల్స్ ను తన దగ్గర పెట్టుకోవడం, ఆ ఫైల్స్ కు తానే బాధ్యుడిగా ఉండడం సెక్రటేరియట్ చరిత్రలోనే ఎన్నడూ లేదు. ఆ శాఖలో ఏ సెక్రటరీ వచ్చినా యూసఫ్ నే పిఏగా కొనసాగిస్తున్నారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖల్లో యూసఫ్ చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ శాఖల్లో గడిచిన 10 ఏళ్లుగా జరిగినటువంటి ఫైల్ మూవ్మెంట్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సెక్రటేరియట్లో సుమారు 60 శాఖలున్నాయి. కొన్ని శాఖల్లో జరుగుతున్నటువంటి ఉద్యోగుల అక్రమ పోస్టింగ్లపై ఇంతలా ఉంటే మిగతా అన్ని శాఖల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఉద్యోగులు అంటున్నారు. సెక్రటేరియట్లో కొంతమంది ఓ గ్రూప్గా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగుల పోస్టింగ్స్, బదిలీలు, సబ్జెక్టుల కేటాయింపు విషయాల్లో ముఖ్యమంత్రి దృష్టి సారించాలని ఉద్యోగులు కోరుతున్నారు.